హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సేమియా ప్లస్ రవ్వ ఉప్మా చేయబోతున్నాను. ఈ ఉప్మా చాలా ఈజీగా, టేస్టీగా, ఇంకా మన పిల్లలు బాగా ఇష్టంగా తినేలా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను చేసేది ఫుల్ గా 2, లైట్ గా అయితే 3కి సరిపోతుంది కనుక దాని ప్రకారం కొలతతో వేస్తున్నాను. దీనికోసం 1/2 కప్ సేమియా నెయ్యిలో వేసుకొని జీడిపప్పు ఉంటే కావాల్సినంత వేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దానిని ఏదైనా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. తరువాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేగనివ్వాలి. వేగిన తరువాత 1 కప్పు పాలు, 2 కప్పుల వాటరు, పాలు మీ సఫిషియెంట్ని బట్టి ఎంతైనా పోసుకోవచ్చు. రవ్వ కానీ సేమియా కానీ 1 కప్పుకి 3 నుండి 3.5 కప్పులు మిల్క్ ప్లస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చేతి కొలత కోసం ఇది చూపిస్తున్నాను. ఇంత అయితే సరిపోతుంది. ఇక మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తరువాత ఫస్ట్ సేమియా వేసి కొంతసేపు ఉడకనివ్వాలి. ఆ తరువాత రవ్వ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏ ఉప్మా అయినా బాగా లూజ్గా ఉంటేనే ఎక్కువసేపు జ్యూసీగా ఉంటుంది. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మాలోకి పల్లీల చట్నీ, షుగర్, ఎందుకంటే చిన్నపిల్లలు షుగర్తో చాలా ఇష్టంగా తింటారు.
హాఫ్ అన్ అవర్ తర్వాత ఉప్మా కొంచెం గట్టిగా అయిపోయింది. ఇక మా ఆయన మా అమ్మాయి ఉప్మా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. మీరు కూడా నైట్ కానీ మార్నింగ్ కానీ ఇలా సేమియా ఉప్మాని ఈజీగా చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఫ్యామిలీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నీకు వచ్చిందా జీడిపప్పు? నీకేం నచ్చింది? నీకేం నచ్చింది? ఐస్ క్రీమ్ నచ్చింది. ఐస్ క్రీమ్ ఆకలి ఉంటే గడ్డైనా తింటా.